మేడం ఒకటి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హ్మ్. ఒకళ్ళకొకళ్ళు ప్రాణం. హ్మ్. అందరికి తెలుసు అది. మీకు సార్‌కి ఆ బాండింగ్ ఏంటో. టైం పట్టిందా బయటికి రావడానికి మీకు? ఎందుకంటే ఎప్పుడు మీకు పక్కన మనిషి ఉండాలి. హ్మ్. నావాడు, ఫ్యామిలీ. మనవాడు, నా కుటుంబం అని వాటికి ఎక్కువ వాల్యూస్ ఇస్తారు మీరు. అవును. అదెప్పుడు ఉంది. అండ్ డెఫినెట్‌గా 32 ఇయర్స్ పెళ్లి కదా! హ్మ్. వి గాట్ వి నో ఈచ్ అదర్ 35 ఇయర్స్, 32 ఇయర్స్. యాహ్! 3, 4 మంత్స్ అట్లా ఉండింది. బికాజ్ మా ఫ్యామిలీ వాస్ విత్ మీ ఆల్ ది టైమ్ సపోర్టింగ్ మై చిల్డ్రన్, మై ఫ్యామిలీ. హ్మ్. అండ్ మై కౌన్సిలింగ్ వాస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ముంబై. మా సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళు రోజు 2 రోజులకి ఒకసారి ఫోన్ చేసి అట్లా అట్లా అని. బట్ ముందు ఏంటంటే ఫస్ట్ యూ గో ఇంటూ అ షాక్. వెన్ యూ గో ఇంటూ అ షాక్ ఏమవుతుందంటే యూ బికమ్ నమ్. నీకు తెలీదు, యూ డోంట్ రియాక్ట్ మచ్. బట్ లక్కీగా నాకేమైందంటే దిల్ రాజు గారి సినిమా అప్పుడు ఆ, వచ్చింది శతమానం భవతి 'శతమానం భవతియా'? షూటింగ్ స్టార్ట్ అయింది ఓకే. అనమాట. విదిన్ నా చేయకూడదు అనుకున్నా, బట్ వాళ్ళు కూడా లేదు. ఈ ఆల్సో ఫేస్ సేమ్ సిచ్యువేషన్. ఇట్ వాస్ అరౌండ్ దట్ టైమ్ దిల్ రాజు ఆల్సో. వాళ్ళ వైఫ్. సో ఆ టైంలో స్విచ్ ఆ సినిమా చేయడం మేము జరిగింది. సో వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్. అంటే షూటింగ్లు మాట్లాడడం అది అని. బట్ వన్స్ యూ కమ్ బ్యాక్ హోమ్ దట్ థింక్ వి కమ్స్ బ్యాక్. సో అది నాకు అప్పుడు కంటే పాండమిక్ టైంలో అది అది అప్పుడు రిఫ్లెక్ట్ అయింది. పాండమిక్ టైంలో ఏమైపోయింది మనకి కోవిడ్ కరోనా అనగానే బయటికి రూమ్ నుంచి నాకు మరీ నేను ఎక్కువ భయపడిపోయాను. ఎంత బ్యాడ్ అంటే నేను యుఎస్ వెళ్ళాను అప్పుడు. బికాస్ ఐ వాజ్ వెరీ ఫోటో బయటకు వచ్చింది. ఒక సైకలాజికల్గా 16 kgs లాస్ అయిపోయాను. ఐ స్టాప్డ్ ఈటింగ్ ఫుడ్. ఎవరిని కలవ ఎంత భయం వేస్తుందంటే ఎవరిని 10 సార్లు చేతులు కడుక్కొని చెయ్యి అంతా ఎంతో ఇన్ఫెక్షన్లా వచ్చేసింది. ఒక కైండ్ ఆఫ్ ఫోబియా అంటారు కదా, అట్లా వెళ్ళిపోయాను నేను. అంటే ఫస్ట్ టైం కదా మనకి కోవిడ్ అవన్నీ రావు. నా రూమ్ నుంచి బయటకు వచ్చి మా పిల్లలు వస్తే కూడా వాళ్ళని మాట్లాడేదాన్ని కదా, అక్కడే నుంచి డోర్ దగ్గర నుంచి మాట్లాడాను. ఆ లెవెల్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 16 kgs. దెన్ మై కజిన్స్ వాళ్ళంతా యూఎస్లో ఉన్నారు. ఐ జస్ట్ గాట్ అప్ వన్ డే ఫ్లారిడాలో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బ్యూటిఫుల్గా నిద్ర లేచి అట్నే నిద్రలో వచ్చి ఒక ఫోటో తీసుకుని నా కోడలకు పంపించాను, ఓకే. గుడ్ మార్నింగ్ అని. అది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వేసింది. ఆ ఫోటో బయట సో మెనీ కమెంట్స్ దానికి అవంతా నేను. సో దెన్ ఐ సెడ్ నో 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 వాళ్ళందరూ లేదు, మా జయసుధ ఎప్పుడు ఇదిగా మై గుడ్ ఫ్యాన్స్ అదేనో డీసెంట్ 200 వెల్ బ్రాట్ ఇప్పటికీ ఉన్నారు. తల్లిదండ్రులు మంచిగా పెంచిన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే పద్ధతులు కానీ కూడా అది ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడే పద్ధతి, కమెంట్ చేసేది, ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిదండ్రులు సరిగా పెంచకపోతే అలాగే ఉంటాయి. లేదా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేదు, ఈ క్యారెక్టర్ అలా అని అనుకో. నేను అట్లాగే ఆలోచిస్తాను నేను ఎప్పుడు. సో మాట అనేది చాలా జాగ్రత్తగా, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ డూ. సో వాళ్ళంతా వద్దు జయస్తు గారు బాగాలేదండి, ఇట్లా ఉంటే బాగుంటుంది కలర్. అదే ఐ సెడ్ స్టార్టెడ్ కలరింగ్ మై హెయిర్. అయిపోయింది. అది యూఎస్కి వెళ్ళి సార్ దీనికి వస్తే నిద్రపోయి లేచి ఫోటో తీసుకుంటే మా కోడలు లేచేసింది. వెంటనే జయస్తు గారికి జబ్బు, ఆమెకి హెల్త్ బాగాలేదు. మొన్న కూడా మా అబ్బాయి చెప్తున్నాడు ఏదో ఇంటర్వ్యూలో, నిన్న మా అబ్బాయి ఏదో సినిమా యాక్ట్ చేస్తున్నాడు కదా, అవునవును. ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతుంది. మా అబ్బాయిని అడిగారంట, మీ అమ్మకు ఒంట్లో బాగుందో, సర్జరీ ఏదో. ఈ సార్ మా వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దీస్ పీపుల్ ఆర్. నేనేదో ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ ఈసారి అంత ఐ మీన్ వై యూ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్. డోంట్ స్టూప్ డౌన్, యు ఆర్ అ హ్యూమన్. కానీ నీకు ఒక క్యారెక్టర్ ఉండాలి కదా. అది వాడేదో ఇంటర్వ్యూకి వెళ్తే దానికి సార్ మాకు ఎంత నవ్వు వస్తుందంటే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే. అది నిద్రపోయి లేచని తీసినప్పుడు ఆమెకి హెల్త్ బాగాలేదు. ఓకే పర్వాలేదు, వాళ్ళు ఏదో రాశారు, మీరు చెప్పారు కదా ఇంతకుముందు, వాళ్ళు రాశారో లేదో తెలియదు. కానీ ముఖ్యంగా నాకు ఏంటంటే వాళ్ళని పక్కన పెట్టేస్తే బాగా ఇంటలెక్చువల్స్, కొంచెం తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ లేక వాళ్ళు కూడా చేస్తున్నారు బాగానే. హెల్త్ బాగుందా, ఇప్పుడు హెల్త్ బాగుందా అని మెసేజ్లు పెట్టారా? హెల్త్ కలిసినప్పుడు మెసేజ్ పెట్టగానే ఎక్కడో కలిసినప్పుడల్లా బాగుంది. నేను అంతే. అంటే ఇక్కడ వీళ్ళు కూడా అంటే సోషల్ మీడియా ఎంతవరకు అది అంటే ఎంత ఇట్స్ ఎగ్జాక్ట్లీ టు మీ. ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్, బట్
ప్రజలు వాళ్ళ దృష్టిలో. బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఐఎమ్ రైట్. ఇట్స్ టోటల్ అంటే మేము సోషల్ మీడియాలో గొప్ప విషయాలన్నీ ఉన్నాయి, అవన్నీ పట్టేస్తే ఆల్ దిస్ థింగ్ ఇస్ సేటన్, ద వర్క్ ఆఫ్ సేటన్. ఇట్ విల్ ప్రొవోక్ యూ, నీకు కోపం వచ్చేస్తుంది, నీకు ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, వాడు అన్ని చేస్తుంది. పోనీలే, మీకు ఇంకా తెలుగు చదవడం రాదు కాబట్టి మంచిదైంది. ఇంకా వాళ్ళు ఓపెన్ చేసి చూడాలి ఏముందా అని. ఓపెన్ చేసి ఉన్న కొన్ని భయంకరమైన వాయిస్లు ఉంటాయి చెప్పే, అది అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. ఓ అమ్మ, ఈ జనానికి ఇది చాలు అలా అని. ఐ వండర్ వై ఇంత ఎలక్షన్స్లో ఇంతమంది పొలిటీషియన్స్ కోట్లు ఖర్చు పెట్టినారు, కార్లు ఆపి 3 కోట్లు పట్టుకున్నారు, ఇక్కడ 4 కోట్లు పట్టుకున్నారు. ఎంత లింక్ ఉంచుస్తారా దానికి దీనికి? ఇప్పటికి మీ మీద టైం స్పెండ్ చేస్తున్నారంటే సంథింగ్ స్పెషలే కదా. అంత పబ్లిసిటీ ఎవరు వస్తుంది మనకి? కానీ నేను అంటున్నాను, ఈవెన్ ఇంటలెక్చువల్స్ పీపుల్ ఇంతవరకు ఇలా అంది, వాళ్ళు కూడా బాగుందా అని. మా డాక్టర్ గారిని వెళ్ళి అడిగితే చెప్పారు, మా డాక్టర్ గారు పెద్ద డాక్టర్, పెద్ద హాస్పిటల్, ఆయనే నడుపుతున్నారు, కానీ ఆయన పేరు చెప్పారు కదా. I don't have any health issues. By God's grace, nothing. But now we become little, as you grow old, we become strong. So that is the only thing I pray to God. Keep me healthy. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎప్పుడు I was like that. I lost weight. ఎందుకంటే స్వీట్స్ మానేసాను, నాన్ వెజిటేరియన్ మానేసాను. ఏది భయం, వాడు వంట చేసి పెట్టినా వాడు సరిగా కడిగాడో లేదో, మా వంట ఆమె సరిగా చేసిందో లేదో, బయటికి ఎవరన్నా గేటు ముట్టుకున్నాడంటే వాడు మడితే వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు. ఆ లెవెల్కి నా మైండ్. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ అది ఆ పీరియడ్లో ఐ మిస్డ్ మై. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అమ్మకి వారసుల్లో చూసిన అమ్మకి ఎంత తేడా ఉంది? వారసులో చాలా సన్నం. ఇంకా మా డైరెక్టర్ అయితే చేస్తే ఏంటి ఇంత మరీ నాకే అసలు. కానీ దట్ ఐ వాంట్ టు బికమ్, ఎందుకంటే అది మంచిది ఉంటారు. బాగున్నారు, ఇలానే ఉండండి. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ పీపుల్ టాక్. దీనికి యాక్చువల్గా దిస్ ఇస్ సంథింగ్ వెరీ ప్రైవేట్, నా పర్సనల్ లైఫ్. నేను యాక్చువల్గా ఆన్సర్ దానికి మీరు అడిగిందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడిగినా నేను చెప్పినా రాయాల్సిన వాడు రాస్తూనే ఉంటాడు. ఎందుకంటే మంచి చెడు ఉన్నంతవరకు ఈ ప్రపంచంలో ఇది జరుగుతూనే ఉంటుంది. మొక్కల గురించి కాదు, నేనే నా గురించి అని చూస్తే చాలామంది చాలా రకాలుగా ఉంటాయి. బట్ దెర్ ఇస్ వాళ్ళ గురించి నేను బాధపడిన కదా, రాసేవాడి గురించి దాని కింద ఉంటాయి కామెంట్స్ పెట్టారు. వాడు తెలియకుండా మాట్లాడకూడదు. నేను వాడిని నమ్ముతున్నాడు ఏది దట్ ఇట్ విల్ ఆల్ కమ్ బ్యాక్ వెన్ యూ హర్ట్ సమ్వన్. అది నిజం కానప్పుడు ఏదైనా మీరు అనుకున్న 2 ప్రశ్నలు 2 నిజం కాదు. ఒకవేళ ఏదన్నా ఉంటే ఐఎమ్ ఇండిపెండెంట్ పర్సన్, నాకు ఐ వుడ్ లైక్ టు బీ, ఈ లైఫ్ ఏది ఉందో అది నా ప్రశాంతంగా హాయిగా యాజ్ ఎ ఇండిపెండెంట్ ఉమెన్ ఐ వుడ్ లైక్ టు